హలో వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్ఫినిటివ్ వర్బ్ ఫామ్ యొక్క మరొక ఉపయోగాన్ని తెలుసుకోబోతున్నాం. మనం తెలుగులో నువ్వు ఆ పని చేయాలి, నేను ఈ పని చేయాలి, తప్పనిసరిగా రూల్స్ ఫాలో అవ్వాలి, నేను మా అన్నయ్యకి హెల్ప్ చేయాలి, నేను ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి, కంప్లీట్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాం. మనకు తేలిక తెలుగులో చెప్పడం చాలా తేలిక. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి నేర్చుకుంటాం. దీనికి ముఖ్యంగా రెండు కాదు 4 ఉన్నాయి. ఈ క్లాస్లో 2 నేర్చుకుంటాం. ఒకటి మస్ట్, ఇంకొకటి హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ. అంటే మస్ట్ గో, హ్యావ్ టు గో ఆర్ హ్యాస్ టు. ఈ ఆబ్లిగేషన్స్ అంటాం, ఆర్ నెసెసిటీస్ అని కూడా అంటుంటాం. ఇది చాలా ఉపయోగాలు ఉంటాయండి. మస్ట్ అండ్ అదర్ వర్బ్స్కి చాలా ఉపయోగాలు ఉంటాయి. బేసిక్ ఇంగ్లీష్లో మనం ఒక చిన్న దాని మీద ఫోకస్ చేస్తున్నాం. మొదటి మెట్టు ఎక్కితే తర్వాత మెట్లు ఆటోమేటిక్గా ఎక్కడం ఈజీ అవుతుంది. అర్థం చేసుకుంటే పై మెట్లకి వెళ్ళటం తేలిక అవుతుంది అన్న ఉద్దేశంతో సింపుల్గా బేసిక్ ఇంగ్లీష్, బేసిక్ లెవెల్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. హ్యాపీ లెర్నింగ్. వెల్కమ్ బ్యాక్. సో ఈ ఆబ్లిగేషన్ అండ్ నెసెసిటీ అంటే మనం తెలుగులో నేను ఆ పని చెయ్యాలి, ఈ చెయ్యాలి అనేది ఒక రకమైన ఆబ్లిగేషన్. ఇప్పుడు కొంతమందికి ఇంటర్నల్ గా, చాలా మందికి అందాం, కొంతమందికి ఎందుకు ఇంటర్నల్ గా ఒక పని చేయాలను, సెల్ఫ్ మోటివేషన్ అంటాం చూసారా, అటువంటిది. కొంతమంది ఏదో ఒక ఎక్స్టర్నల్ ప్రెషర్ వస్తే గానీ కొన్నిటిని చేయరు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక లెట్స్ సే ఒక చిన్న ఈ పని ఉంది అనుకోండి, ఇది ఒక పని అనుకుందాం. ఈ పని కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళంతటా వాళ్ళుగా దీన్ని కంప్లీట్ చేసేయాలి అని అనుకుంటారు. మరి కొంతమంది ఉంటారు కొద్దిగా వాళ్ళు ఏంటంటే చేద్దాంలే అనుకుని చివరికి ఏమవుతుందంటే బయట నుంచి ఎవరో ఒకడు వచ్చి నువ్వు చెయ్యాలి, త్వరగా చెయ్యి అని చెప్పేదాకా అవుతారు. అంటే ఇది ఇంటర్నల్, ఇది ఎక్స్టర్నల్. మన స్కూళ్ళల్లో హోంవర్క్లు చేసేటప్పుడు మీకు మనందరం ఈ పనులు చేసిన వాళ్ళమే. మనలో కొంతమంది హోంవర్క్ ఇవ్వంగానే గబగబా ఇంటికి వెళ్ళంగానే అమ్మా నాన్న చెప్పకుండా, లేకపోతే ట్యూషన్ మాస్టర్ చెప్పకుండా వాళ్ళంతటా వాళ్ళే ఆ పుస్తకాలు తెచ్చేసి గబగబా హోంవర్క్ చేసేసి కూర్చుంటారు. కొంతమందిని తల్లి కూర్చోబెట్టుకుని ఇంకా చూసుకోండి నా సామరంగా అన్నట్టు ఉంటుంది. ఓకే, ఈ డిఫరెన్స్ ను మనం అర్థం చేసుకుందాం. ఈ 2 ఆబ్లిగేషన్సే, చెయ్యాలి, 2 నెసెసిటీసే. ఓకేనా? ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఓకే, సో ఇది చెప్పేస్తాను. ఇప్పుడు ఈ చెయ్యాలి అనేది ఇన్ఫినిటివ్ తోటి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వర్బ్ తీసుకుందాం, ఫినిష్ అనే వర్బ్ తీసుకుందాం. దీనికి కూడా 6 ఫార్మ్స్ ఉంటాయి. ఫినిష్, ఫినిష్, ఫినిషర్, ఫినిష్డ్, ఫినిష్డ్, ఫినిషింగ్. ఓకే, మనం ఇన్ఫినిటివ్ ఉపయోగాలు తెలుసుకుంటున్నాం. ఈ ఇన్ఫినిటివ్ ఉపయోగాలు ఆబ్లిగేషన్ అండ్ నెసెసిటీని గురించి చెప్పేటప్పుడు మస్ట్ అని వాడతాం. మస్ట్ ను కూడా ఎక్కడ రాస్తున్నానండి, దీని కింద రాస్తున్నాం. ఓకే, మస్ట్ అంటే దీన్ని ఎక్స్ప్రెస్ చేయటానికి ఇదిగోండి ఇది అంటే మస్ట్ ఫినిష్, మస్ట్ కంప్లీట్,
సో ఐ మస్ట్ ఫినిష్ ఇట్, దాన్ని నేను కంప్లీట్ చేయాలి. ఈ మస్ట్ వాడినప్పుడు ఏంటంటే మనలో ఇంటర్నల్ గా మనంతట మనముగా చెప్పేటప్పుడు చేసేటప్పుడు ఈ మస్ట్ అనేది వాడతాం. ఐ మస్ట్ ఫినిష్ ఇట్. ఒక చోట పని చేస్తున్నాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ పని చేసేటప్పుడు మనకి ఏదో అసైన్మెంట్ ఏదో ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ రోజు చేయాల్సిన పని ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈ రోజు చేయాలి. మనం ఈ పని చేసేస్తే మనం ఫ్రీ అయిపోతాం. ఈ ఎక్స్ అమౌంట్ ఆఫ్ వర్క్ ని చేసేస్తే మనం ఫ్రీ అయిపోతాం. మన ఆఫీసుల్లో, అదే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా కదా, మన స్కూళ్ళల్లో పిల్లల విషయంలో, ఆఫీసుల్లో కూడా ఇలాంటి వాతావరణం ఉంటుంది. కొంతమంది ఏమో వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వగానే దాని మీద కూర్చుని ఒక 2 గంటల్లో దాన్ని పని చేసేసి కాళ్ళు జాపు కూర్చుంటారు. కొంతమంది ఏమో ఉదయం 9 నుంచి లేదా 10 నుంచి సాయంత్రం దాకా కాసేపు అటు తిరిగి ఇటు తిరిగి అప్పుడు పని చేసి ఇప్పుడు పని చేసి సాయంత్రం 4 అయ్యేసరికి 4 PM కి ఇక మొదలవుతుంది. ఇంకా కంప్లీట్ చేయాలి కదా ఆ రోజు టాస్క్. ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ సందర్భంలో 4 గంటలకు పని చేయాల్సిన కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఉంటే ఐ హ్యావ్ టు ఫినిష్ ఇట్. I have to finish it. I must finish అనేదేమో ఇంటర్నల్, I have to finish ఏమో ఎక్స్టర్నల్. ఏదో ఒక ఫోర్స్ వస్తుంది మన మీదకి. అది మన నుంచి రావచ్చు, లేదంటే ఇది చేయకపోతే బాస్ తిడతాడని కావచ్చు, బాస్ చెప్పచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? ఏదో కొత్తది రాశాను అనుకోవద్దు, చెప్తా అది కూడా. ఈ హ్యావ్ టు కూడా ఇక్కడే రాస్తానండి. అనవసరంగా దీన్ని మొదలెట్టాను, కానీ కంప్లీట్ చేద్దాం. హ్యాస్ టు అని ఇంకోటి ఉంటుంది. నేను అయితే హ్యావ్ టు వాడతాం ఐ తోటి, అతను అయితే హ్యాస్ టు అని వాడతాం హీ. ఓకేనా? సో ఈ చెయ్యాలి అనేది మస్ట్ తోటి వాడతాం, హ్యావ్ టు తోటి హ్యాస్ టు తోటి చెప్తాం. ఓకేనండి? ఐ మస్ట్ డూ, ఐ హ్యావ్ టు డూ, షీ హ్యాస్ టు డూ. ఇవి ఎందుకుని డెలిబరేట్ గా దీన్ని ఇంట్రడ్యూస్ చేశానండి నేను ఇక్కడ. ఎందుకంటే ఈ తర్వాత క్లాసుల్లో మనం ఇక్కడికి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళినప్పుడు అర్థం చేసుకోవాలి. అందుకనే నేను మీకు ఇంటెన్షనల్ గా ఈ హ్యావ్ టు హ్యాస్ టు అని పెట్టా. మధ్యలో అనవసరం అనుకున్నా కానీ పర్లేదు కండి, ఏం కాదు. సో ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. అందుకే చెప్పేది 10 నిమిషాలు అయిపోతుంది ఈ టాపిక్. ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఒక డాక్టర్ గారు దగ్గరికి బాగా బలహీనంగా ఉన్న ఒక పేషెంట్ వచ్చింది. పేషెంట్ వచ్చాడు, బాగా బలహీనంగా ఉన్నాడు. అప్పుడు డాక్టర్ గారు ఏమంటాడంటే ఆ పేషెంట్ తోటి ఏమంటాడంటే యు హ్యావ్ టు ఈట్ అంటాడు. యు మస్ట్ ఈట్ కూడా కరెక్టే, యు మస్ట్ ఈట్ కూడా కరెక్టే. యు హ్యావ్ టు ఈట్ అని ఎందుకంటాడంటే ఈ జబ్బుతో ఉన్నోళ్ళు సాధారణంగా వాళ్ళకి రుచించదు, అందువల్ల వాళ్ళు తినలేరు, తినటానికి సహించదు అనమాట, నాలుక సరిగ్గా ఉండదు. అప్పుడు డాక్టర్ గారు ఏమంటాడు, యూ హ్యావ్ టు ఈట్ సంథింగ్, యూ హ్యావ్ టు ఈట్ వెల్, బాగా తినాలి మీరు అంటాడు. యూ మస్ట్ ఈట్ కూడా కరెక్టే. యూ మస్ట్ ఈట్ వెల్ కూడా కరెక్ట్ ఈ కాంటెక్స్ట్ లో. కానీ సాధారణంగా దీన్ని ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే ఈయన చెప్తే గానీ వాళ్ళు తిన్న పరిస్థితి ఉంటుంది. బలవంతంగా తినాల్సి వస్తుంది, ఒక్కోసారి ఇష్టం లేకపోయినా తినాల్సి వస్తుంది, రుచించకపోయినా తినాల్సి వస్తుంది. సో ఆ కాంటెక్స్ట్ లో ఇది ఇలా చెప్తాము. అదర్వైజ్ ఇది కూడా కరెక్టే, అందులో తప్పేం లేదు. ఓకేనా?
సో ఇప్పుడు ఈ క్లాసులో చిన్న క్లాస్ 10 minutes క్లాస్ అని చెప్పాను మీకు, దాదాపుగా అయిపోతుంది. మీకు తెలిసినటువంటి ఏదైనా వర్బుల్ని ఒక 4 verbs ని ఇన్ఫినిటివ్ ఫార్మ్స్, 4 ఇన్ఫినిటివ్ ఫార్మ్స్ ఏదో ఒకటి verb 1, 2, 3, 4 తీసుకుని మీకు తెలిసినటువంటి, మీకు అనిపించినటువంటి ఇంటర్నల్, ఎక్స్టర్నల్, చాలా సటిల్ డిఫరెన్సెస్ అంటామండి వీటిని. సటిల్ డిఫరెన్సెస్ చాలా కనిపించినట్టు ఉంటాయి ఈ డిఫరెన్సెస్. ఇప్పుడు మనం వీటిని ఇగ్నోర్ కూడా చేయొచ్చు, యాక్చువల్ గా అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు మోడర్న్ డేలో, కానీ ఉన్నాయి. ఓకేనా? 4 వాక్యాలు మస్ట్ ఉపయోగించి హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ప్లస్ ఇన్ఫినిటివ్ ఉపయోగించి 4 వాక్యాలు ఇక్కడ, 4 వాక్యాలు ఇక్కడ రాయండి. ఓకేనా? హ్యాపీ లర్నింగ్. ఇట్స్ జస్ట్ 10-12 minutes క్లాస్. ఆల్ ది బెస్ట్.